శ్రీ శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 481వ నామము త్వక్స్థ. ఈ నామానికి అర్థం ఏంటంటే త్వక్ అంటే చర్మము, చర్మమును ఆశ్రయించినది. స్థా అంటే ఉండునది, అంటే చర్మాన్ని ఆశ్రయించి ఉండునది అనే అర్థం వస్తుందన్నమాట. అంటే చర్మధాతువునందు వసించినది. మనం ఇంతకు ముందు నామాల్లో చెప్పుకున్నట్లుగా 475వ నామమైన విశుద్ధ చక్రం లలియా నుండి ఈ చక్రాధిష్టాత్రి అయిన వజ్రేశ్వరి దేవి లేదా డాకినీశ్వరి దేవి యొక్క వర్ణమును, మనం త్రిలోచనములను, ఆమె ధరించే ఆయుధాలను, ఆ తల్లి ముఖాన్ని, పాయసానమునందు ఆ తల్లికి కలిగిన ప్రీతిని వర్ణించాం కదా. ఈ నామంలో ఈ డాకినీశ్వరి దేవి యొక్క చర్మధాతువును ఆశ్రయించి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం అన్నమాట. జీవుల యొక్క భౌతిక శరీరము 9 ధాతువులతో తయారై ఉంటుంది. అవి ఏంటి అంటే చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము లేదా శుక్లము, ప్రాణము, జీవము. ఈ 9 ధాతువుల చేత ఈ శరీరం నిర్మింపబడి ఉంటుంది. వీటిలో మొదటిది సప్తధాతువులైన చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రము యొక్క నియంత్రణలో ఉంటూ ఉంటాయి. పిండాండమైన శరీరము ఈ సప్తధాతువుల సప్తచక్రముల ఆధారంతో వీళ్ళలో మొదటి సప్తధాతువులైన చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రము యొక్క నియంత్రణలో ఉంటూ ఉంటాయి. పిండాండమైన శరీరము సప్తధాతువులు సప్తచక్రముల ఆధారమై ఉంటూ ఉంటుందన్నమాట. త్వక్ అనేది ఒక ధాతువు. ఈ సప్తధాతువుల్లోనూ విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన డాకినీశ్వరి దేవి చర్మధాతువును ఆశ్రయించి ఉంటూ ఉంటుంది. స్వయంగా ఆ తల్లి చర్మధాతువును ఆశ్రయించి ఉండడం వలన త్వక్స్థ అనే నామంతో వసన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తించారు. చర్మధాతువునకు పుష్టిని కలిగజేసే శక్తి కనుక డాకినీశ్వరి దేవికి ఓం డాకినీశ్వరి అయిన నమః అని కానీ, ఓం త్వక్స్థాయై నమః అని కానీ శ్రద్ధగా భక్తితో ఆ జగన్మాతను మనం 40 రోజుల పాటు ఆరాధించి చివరి రోజున అమ్మవారికి పాయసాన్ని నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ తల్లి సమస్త చర్మ వ్యాధులను నివారిస్తూ ఉంటుంది. శరీరం కాలి గాయాలైపోయిన అలాంటి చర్మము రాని చోట్ల తిరిగి చర్మం వస్తున్నాడు అంటే మొత్తం శరీరం కాలిపోయి చర్మం లేని చోట్ల కూడా ఆ చర్మము మంచి చర్మం వస్తుంది. కుష్టు కానీ బొల్లి కానీ మరే ఇతర చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఈ తల్లి నామం స్మరించడం ద్వారా అవన్నీ పోయి చర్మధాతువుకు పుష్టి కలుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఆధ్యాత్మిక పరిష్కారాలు చెప్పబడినప్పుడు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు మనకి ఏంటంటే రోజుకు ఎన్నిసార్లు చేయాలి, ఉదయం చేయాలా, సాయంత్రం చేయాలా, ఇవన్నీ క్వశ్చన్స్ మనలో వస్తుంటాయి కదా. ఇన్నిసార్లు అనే సంఖ్యను కనుక మనం పెట్టుకుని ఒక విధిగా ఒకే సమయంలో ఒకే చోట కూర్చొని చేస్తే ఆ సంఖ్యపైనే ఉంటుంది. కానీ ఆ అమ్మకి ఈ సంఖ్య అంటే మనం పెట్టే ఆ దృష్టి పైన భక్తి పైన ఉంటుంది. కానీ మనం ఎంత చేసామన్నది కాదు ముఖ్యం అన్నమాట. అలాగే ఒక సమయం పెట్టుకోవాలి, ఉదయం కానీ సాయంత్రం కానీ. బాహ్య శుద్ధి కలిగి మనసు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుని, అమ్మ నేను ఈ చర్మవ్యాధితో చాలా బాధపడుతున్నాను, దీనిని త్వరగా తగ్గించమ్మా అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈ శరీరం వల్ల నా మనసు కుదుటపడేటట్లు లేదు, నలుగురిలోకి వెళ్ళాలంటే కొంచెం బాధగా ఉంటుంది, నువ్వు తలుచుకుంటే నాకు ఈ బాధను తొలగించగలవమ్మా అని ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఎంతో ఆర్ద్రతతో ప్రార్థించి మనం చేయగలిగినన్ని సార్లు ఈ నామాన్ని గనక అంటే ఓం డాకినీశ్వరి అయిన నమః అని కానీ, ఓం త్వక్స్థాయై నమః అని కానీ మనం కనుక జపం చేస్తూ ఉంటే ఆ తల్లి దయామయురాలు, తప్పకుండా మన మాట వింటుంది. చర్మ వ్యాధులన్నీ నివారించి మన శరీర ధాతువుకి తప్పకుండా పుష్టిని కలుగజేస్తుంది. కావలసిందల్లా మనసులో పరిపూర్ణమైన భక్తి, సర్వస్వ శరణాగతి. ఈ విధంగా మనం కనుక చేయగలిగినట్లయితే ఈ సప్తధాతువులైన చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము లేదా శుక్లముల్లో చర్మధాతువును ఆశ్రయించి ఉండిన ఆ జగన్మాతను మనము త్వక్స్థాయై నమః అనే నామంతో చేస్తే ఎలాంటి చర్మ వ్యాధులైనా నివారింపబడతాయి. ఇది మాత్రం తథ్యం.
శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 482వ నామము పశులోక భయంకరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, పశులోక అంటే పాశవిక ప్రవృత్తి కలవారు, అంటే రాక్షసత్వం కలిగిన వారనమాట. భయంకరి అంటే వాళ్ళకి భయమును కలిగించున్నది అని అర్థం వస్తుంది. జగన్మాతని ఇక్కడ మనము డాకినీశ్వరీ దేవిగా అనుకుంటున్నాం కదా. ఎవరికైతే పశు ప్రవృత్తి కలిగి సాధువులను పీడ్చుకు తింటూ ఉంటారో అలాంటి వారికి భయం కలిగించినట్టుగా ఉంటుందన్నమాట. అంతేకాని ఇక్కడ పశులోక భయంకరి అంటే పశువులను భయపెట్టేది అని అర్థం మాత్రం కాదు. ద్వైత భావము కల పశులోకమునకు భయం కలిగించినది సాక్షాత్తు ఆ జగన్మాత. బృహదారణ్యక స్తుతి, ఎవడితర దేవతను పూజించునో దేవత వేరు నేను వేరు అను భావించుచు ఏమియూ ఎరగడో అతడు పశుతుల్యుడు అని వివరించిందనమాట. ద్వైత భావమున్న భీతి కలుగును అని ఉంది. ద్వైత భావం ఉంటే భీతి కలుగును అంటే భయపడతాడు వాడు అన్నప్పటికీ. ద్వైతము అంటే ద్వైత భావము కల పశులోకమునకు భయం కలిగించినది జగదీశ్వరి. బృహదారణ్యక స్తుతి, ఎవడితర దేవతను పూజించునో దేవత వేరు నేను వేరు అని భావించుచు ఏమియు అంటే ఎరుగడో అతడు పశుతుల్యుడు అని వివరించింది. ద్వైత భావం ఉంటే భీతి కలుగుతుంది. మరియు ఎవడు మధ్యలో రంధ్రం చేయనో అతనికి భయం కలుగును అని బృహదారణ్యక స్తుతిలో చెప్పబడి ఉందన్నమాట. పశు అనే పదానికి పశు వృత్తిని సూచిస్తూ ఉంటుంది. లోక అనే పదానికి తాను తిరుగుతున్న కక్ష అని అర్థం అన్నమాట. పశులోక అంటే ఏంటి అంటే పశు ప్రవృత్తి కక్షలో ఉండేవారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జీవునకు పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత లలితా త్రిపుర సుందరికి అంటే ఆ భగవంతుడికి జీవునికి భేదం లేదనమాట. ఇరువురు ఒకటే అను అద్వైత భావంతో జగన్మాతను స్మరించే వారికి ఆ తల్లి తన పూర్తి అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. పాశవిక ప్రవృత్తి నుండి సాధువులకు గల భయమును తొలగిస్తూ జగన్మాత ఈ ప్రతిజ్ఞను మనకి ఎప్పుడో చేసిందనమాట. ఎప్పుడెప్పుడు పాశవిక ప్రవృత్తి కలిగిన రాక్షసుల వంటి వారి వలన సాధువులకు బాధలు కలుగుతూ ఉంటాయో అప్పుడు నేను దేహమును ధరించి వారిని సంహరిస్తాను అని చెప్పి అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది. దేవతలకి మానవులకి అందరికీ మనం ముందు నామాల్లో కూడా చెప్పుకున్నాం కదా. ఇంతకంట గొప్ప ప్రతిజ్ఞను పశులోక భయంకరి అయిన ఆ జగన్మాత అంశారూపమైన వజ్రేశ్వరీ దేవి తప్ప మరి ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి. మానవుల్లో 3 లోకాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం. అవేంటి అంటే దేవలోకము, మర్ష్యలోకము, పాతాళలోకము. కంఠమునకు పైన ఉండే భాగము దేవలోకం అన్నమాట. కంఠమునకు నాభికి మధ్యలో ఉన్న భాగము మర్యలోకము. నాభికి దిగువన్న భాగాన్ని పశు ప్రవృత్తి లక్షణాలను సూచించే బండాసురుడు, మహిషాసురుడు మొదలైన పాశవిక ప్రవృత్తి గల భావాలుండే పాతాళలోకము అని వ్యవహరిస్తూ ఉంటారు. సాధారణంగా నాభి భాగానికి దిగువన ఉండే శరీర భాగాల నుండే పాశవిక ప్రవృత్తులను విజృంభించి మానవుని పశువుగా మారుస్తూ ఉంటాయన్నమాట. అటువంటి పశుభావనలు కలిగిన వారికి భయము కలిగించినది కాబట్టే వసన్యాది వాగ్దేవతలు విశుద్ధ చక్రములో ఆరక్త వర్ణముతో త్రిలోచనలతో ఏకముఖిగా ఖట్వాంగాది ప్రహరణగా ఏకముఖముతో ప్రభవిలుతూ పాయసాన్నమునందు ప్రీతి కలిగిన డాకినీశ్వరీ దేవిని పశులోక భయంకరి అనే నామంతో కీర్తించారు. ఇదే కాకుండా పాశవిక భావనలు మానసిక ప్రవృత్తులను కలిగిన వారు కూడా తాము చేసిన పాపకార్యములకు పూర్తిగా కనుక పశ్చాత్తాపడి చేసిన తప్పులకు శిక్షను అనుభవించి ఆ తల్లిని శరణు వేడితే కరుణామూర్తి అయిన ఆ తల్లి వారిలో ఉన్న పాశవిక ప్రవృత్తులన్నింటినీ తొలగించి వారిని సాధుజీవులుగా మారుస్తుంది. ఇక తమను గురించి తాము తెలుసుకోవాలి అన్న తపన లేని వారు పశు ప్రవృత్తి కలవారుగా ఉండిపోతారు. ఆ పశు లక్షణాలని కూడా వాటికి కూడా విరుగుడు ఏంటి అంటే ఈ పశులోక భయంకరి అనే నామము చేత కీర్తింపబడుతున్న సాక్షాత్తు జగన్మాతయే అనమాట. మనలో ఉండే అజ్ఞానమే ఈ పాశవిక ప్రవృత్తికి మూల కారణంగా ఉంటుంది. మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమును ప్రసాదించవలసిందిగా ప్రార్థించే వారిలో అజ్ఞానాన్ని సమూలంగా తొలగించి వారిని జ్ఞానులుగా మార్చి ఆ తల్లి పశులోక భయంకరిగా పేరు తెచ్చుకుంది. పశువు అనగా పరులచే ప్రయోగింపబడిన కృత్య లేదా దుష్టశక్తి అనే అర్థం కూడా ఉంది. డాకినీ మాతను ఉపాసించిన వారిని ఎటువంటి దుష్టశక్తులు కూడా ఏమీ చేయలేవన్నమాట. అంతేకాదు కదా, కనీసం వారి దరిదాపులకు కూడా ఏ చెడు శక్తి రాలేదు. మానవులు మన భాషలో చెప్పుకోవాలి అంటే 2 కాళ్ళ పశువు అన్నమాట.
4 కాళ్ళ పశువు కేవలం తాడు అనే ఒక పాశంతో బంధింపబడి ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఆ పశువు కనీసం కొంతసేపైనా విముక్తిని పొందుతుంది. కానీ 2 కాళ్ళు కలిగిన పశువైన మానవుడు భార్య, బిడ్డలు, ధనము, ఆస్తిపాస్తులు, వాహనాలు, కీర్తి ప్రతిష్టలు ఈ మొదలైన పాశాలతో బంధింపబడి వాటిని ఎప్పటికీ వాటి నుంచి ఎప్పటికీ బయటపడలేక గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడనమాట. అటువంటి వారు నీవే తప్పైతం పరంబెరుగా అని ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ జగదీశ్వరీదేవి మనల్ని అన్ని పాశాల నుంచి విముక్తుల్ని చేసి పశుపతి అయిన ఆ ఈశ్వరుని సన్నిధికి మనల్ని చేరుస్తూ ఉంటుంది. పాశవిక ప్రవృత్తితో సాధుజనులను పీడించే వారికి భయముని కలిగించే రూపంతో అజ్ఞాన రూపమైన పశు ప్రవృత్తిని కలిగిన వారు ప్రార్థించినప్పుడు వారి యొక్క అజ్ఞానం అనే పాశము నుండి విముక్తి చేసి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ తల్లిని డాకినీశ్వరి మాతను మనమందరం కనుక పశులోక భయంకరి అనే నామంతో స్మరిస్తే మనలో ఉన్న పశు ప్రవృత్తిని అమ్మవారు తీసివేసి మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 483వ నామము అమృతాది మహాశక్తి సంవృత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే అమృతాది అంటే అమృత మొదలైన, మహాశక్తి అంటే మహాశక్తులచే, సంవృత అంటే పరివేష్టింపబడి ఉన్నది అని అర్థం. విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన ఆరక్తవర్ణముతో 3 లోచనాలతో ఖట్వాంగాది ప్రహరణగా ఏకముఖం కలిగి పాయసాన్నందు ప్రీతి కలిగినదై చర్మధాతువునందు వసించి పశులోక భయంకరి అయిన వజ్రేశ్వరీదేవి లేదా డాకనీశ్వరీదేవి అమృత మొదలైన 16 మంది మహాశక్తుల చేత పరివేష్టింపబడుతూ ఉంటుంది అని దీని అర్థం అన్నమాట. అక్కడ ఆ నామం యొక్క అర్థం ఇది. విశుద్ధ చక్ర నిలయంలో వజ్రేశ్వరీదేవి పరివేష్టించి ఉన్న ఆ 16 మంది దేవతలు ఆ చక్రంలో 16 దళాలు కలిగిన పద్మంలో ఒక్కొక్క దళంలో 16 మాతృకా వర్ణములైన ఆకారం నుండి అంటే ఆహా వరకు అంటే ఏ విధంగా ఉంటారంటే 1వది అమృత, 2 ఆకర్షిణి, 3 ఇంద్రాణి, 4 ఈశాని, 5 ఉషకేసి, 6 ఊర్ధ్వ, 7 బుద్ధిక, 8 భూకార, 9 లుకార, 10 లూష, 11 ఏకపద, 12 ఐశ్వర్య, 13 ఓంకారి, 14 ఔషధి, 15 అంబిక, 16 అక్షర అనే ఈ నామాలతో కొలువయ్యి డాకినీశ్వరీ దేవిని పరివేష్టించి ఉంటారన్నమాట. మృతములైన లోకాలన్నీ కూడా ఈ 16 మంది దేవతల్లో మాయమైపోతూ ఉంటాయి. స్వచ్ఛంద తంత్రములో ఏం రాసి ఉందంటే అనాహతమునకు ఒక అంగుళం పైన 16 రేకుల పద్మం కలిగిన విశుద్ధ చక్రం కలదు, ఆ 16 రేకుల మధ్యన డాకిని పరమేశ్వరి కలదు. ఈ పద్మమునకు ఉన్న 16 పత్రములందు 16 మాతృకా వర్ణములు కల అమృతాది అక్షరాంతములైన 16 దేవతలు కలరు. వీనికి పైన చంద్రకళ కలదు అని చెప్పబడి ఉంది. అకారాది షోడశ బీజ శక్తులై 16 రూపముల్లో షోడశ దళములందు కొలువై వీరు వజ్రశ్రీదేవిని పరివేష్టించి ఉంటారనమాట. ఈ 16 కేవలం అక్షరాలే కాదు, అక్షర పరబ్రహ్మ స్వరూపంలై శక్తి స్వరూపములైన జగన్మాతలు, డాకినీదేవి యొక్క తేజోవంతమైన పరిహార దేవతలు అన్నమాట, స్వరశక్తులు. ఈ విధంగా విశుద్ధ చక్రంలో ఉన్న ఈ 16 అక్షర దేవతలతో కలిపితేనే షట్చక్రముల్లో మొత్తము 50 మంది అక్షర దేవతలు ఉన్నారు. వజ్రమును కేవలం వజ్రమే భేదించగలదు అని అంటూ ఉంటారు కదా, నానుడు కూడా ఉంది. వజ్రాన్ని కేవలం వజ్రంతోనే కోస్తారట. అందువల్ల జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క పరివార దేవతల్లో ఒకరై మహాపరాక్రమవంతురాలైన వజ్రేశ్వరీదేవి విశుద్ధ చక్రంలో కొలువై కేవలం వాక్కు మాత్రమే కాకుండా శత్రు నిర్మూలనము, పిండోత్పత్తికి సహకారము, పరబ్రహ్మమైన సత్యమును తెలుసుకునే ఆధ్యాత్మికత వైపు జీవుల్ని మరలించడమే కాకుండా షట్చక్రముల్లో విశుద్ధ చక్రములకు కింద ఉన్న మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత చక్రములొక సమతౌల్యమును కలుగజేసి విశుద్ధ చక్రానికి పైన ఉన్న ఆజ్ఞా చక్రమును మరింత
శక్తివంతం చేసి అక్కడి నుంచి కుండలిని శక్తిని సహస్రారములకు చేర్చి మహేశ్వరుల యొక్క దర్శనం చేయించుటకు తోడ్పడే మహాచక్ర రాజ్యమే విశుద్ధ చక్రం అన్నమాట. అటువంటి విశుద్ధ చక్రమును శక్తివంతం చేసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు సత్యమును పలుకుతూ నోటి ద్వారా మాట్లాడకూడని మాటలను, అంటే అలాంటివేవి పలకకుండా కేవలం స్వచ్ఛమైన భగవత్ సంబంధమైన పలుకులను మాత్రమే ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఇప్పటి వరకు 9 నామాల్లో విశుద్ధ చక్రం గురించి వివరంగా తెలియపరిచిన వాగ్దేవతలు తర్వాత నామంలో ఈ చక్రాధిష్టాత్రి అయిన డాకినీశ్వరి దేవుడి గురించి వివరంగా చెప్పారు. విశుద్ధ చక్రం యొక్క కన్నికలో కొలువై ఆ కన్నికను ఆవరించి ఉన్న 16 దళములలో అకారాది మాతృకా వర్ణ రూపాలైన అమృత మొదలైన 16 మంది మహాశక్తులైన పరివార దేవతలతో పరివేష్టితురాలైన వజ్రశ్రీ దేవిని మనమందరము ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమృతాది మహాశక్తి సమృత అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనకి ఎలాంటి విధమైన వాక్కు కానీ, అంటే మనం ముందుగా నామాల్లో చెప్పుకున్న పిండ దశలో ఉన్న పిండములకు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలాంటి దౌర్బల్యము లేకుండా అటు పిండాన్ని సంరక్షించడమే కాకుండా ఈ నామము స్మరించడం ద్వారా వాక్కుకు సంబంధించిన ఎలాంటి రోగాలైనా, అంటే ఇప్పుడు థైరాయిడ్ అలాంటి రోగాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా కొత్తగా, అలాంటివి కూడా రాకుండా అమ్మవారి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 484వ నామము డాకినీశ్వరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే డాకిని అనే నామం గల దేవత విశుద్ధ చక్రంలో కొలువై ఉన్న దేవత అని అర్థం అనమాట. ముందు నామాల్లో మనం చెప్పుకున్నాం కదా విశుద్ధ చక్రంలో డాకినీశ్వరి దేవి ఉంటుంది అని. ఆమె ఎలా ఉంది అంటే మనం ఆ డాకినీశ్వరి దేవత ఏ విధంగా ఉందో గత 9 నామాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక పుష్పగుచ్చంలోని 10 పుష్పాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఆ నామాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. ఆ అమ్మ ఎలా ఉంది? పాటలీ వర్ణంతో ఉంది, 3 నేత్రాలు కలిగి ఉంది, ఖట్వాంగము అనే ఆయుధాన్ని ధరించి ఉందన్నమాట. ఏకముఖం కలిగి పాయసాన్ని అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. చర్మ ధాతువును ఆశ్రయించి ఉంటుంది. పాశవిక ప్రవృత్తి కలిగిన వారికి భయంకరంగా ఉంటుందని, అమృత అలాంటి మొదలైన 16 మంది దేవతల చేత అమ్మవారు ఎప్పుడు పరివేష్టించబడి ఉంటుందని విశుద్ధి చక్రాధిష్టాత్రిని గురించి ఈ విధంగా అన్ని వివరాలుగా మనం గత 9 నామాల్లో చెప్పుకుంటూ వచ్చాం కదా. ఇది 10వ నామం అన్నమాట. ఆ విధంగా వసన్నాది వాగ్దేవతలు ఆ తల్లిని కీర్తించారు. ఈ నామంలో డాకినీశ్వరి దేవి జగన్మాత వైపు సాధకుల్ని ఏ విధంగా తీసుకెళ్తుంది అన్నది వివరణ తెలుసుకుందాము. అంత అద్భుతమైన మహాశక్తి డాకినీశ్వరి దేవిని మనం నిత్యం ప్రార్థిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. విశుద్ధ చక్రంలో డాకినీశ్వరితో కలిసి శుద్ధ స్ఫటిక సంకాసుడు అయిన పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. డాకినీశ్వరి దేవిని కనుక మనం నిత్యం మనస్ఫూర్తిగా భక్తితో స్మరించినట్లయితే జీవుల్లోని షట్చక్రాలు అన్ని అవయవాలు ఉత్తేజితమై ప్రకాశవంతమైన కాంతిని పొందుతూ ఉంటాయి. భక్తుడు అజ్ఞానాన్ని పూర్తిగా తొలగిపోయి జ్ఞానంను పొందినవాడయ్యి జగన్మాత వైపు తన సాధనను కొనసాగించగలుగుతాడనమాట. మోక్షమును పొందాలనుకునే వారికి ఈ విశుద్ధ చక్ర సాధన మోక్షానికి మొదటి మెట్టు. మనము ఒకటి గమనించాలి, ఇక్కడ వసన్యాది వాగ్దేవతలు ముందుగా విశుద్ధ చక్రమునకు అధిష్టాత్రి అయిన దేవత యొక్క నామాన్ని వివరించలేదు. ఆ తల్లి యొక్క రూపలావణ్యాలను ఇతర లక్షణాలను వివరించిన తర్వాత మాత్రమే విశుద్ధ చక్రాధిష్టాత్రి డాకినీశ్వరి అని వివరించారంటే 9 నామాల్లో అమ్మవారు ఎలా ఉందో మనం చెప్పుకున్నాము. తర్వాత చివరిగా 10వ నామంలో డాకినీశ్వరి దేవి గురించి చెప్పుకుంటున్నాం. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే ముందుగా మనం ధ్యానమగ్నులమై ఉన్న మన మనసులో అంతర్నేత్రం ద్వారా దర్శిస్తున్న మనకు శ్వేతవర్ణం ఎరుపు వర్ణం కలగలిసిన ఒక కాంతి దర్శనమిస్తుందన్నమాట. ఆమెయే ఆరక్తవర్ణ. ఆ రకమైన పాటలీ వర్ణంతో కలిగిన ఆ కాంతి మనకు ఒక రకమైన ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే ఆ వర్ణకాంతి నుండి 3 నేత్రాలు కలిగిన దేవతా రూపం మనకి ఆ దేవత కనబడుతుంది. ఆమెయే త్రిలోచన. ఆ ముఖదర్శనం తర్వాత 4 హస్తాల్లో ఖట్వాంగము, త్రిశూలము, ఖడ్గము, చర్మము అనబడే చెప్పుకున్నాం కదా, డోలు అని.
ధరించి ఒక తేజోమయ రూపం మనకి దర్శనమిస్తుంది. ఇప్పుడు ఆ తల్లి యొక్క వదనం ఇప్పుడు మరింత స్పష్టంగా మనకి కనబడుతుంది. ఆ తల్లి ఆ వదనం, ఆ ముఖము మనకి ఏ విధంగా కనబడుతుందంటే, ఏది నా కోసం పాయసాన్నం వండావు కదా, నాకు ఇంకా నివేదించలేదేంటి అని ఆ తల్లి మనల్ని అడుగుతున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అక్కడుంచిన ఆ సాధకుని యొక్క మనసు, భక్తి కూడా ఆ అమ్మవారి మీదే లయమైపోయి ఉండడం వల్ల, ఇదిగోనమ్మా ఇక్కడే ఉంచాను, తీసుకో, ఇది తిను అని మనమే అమ్మవారికి తినిపిస్తున్నట్లుగా మన మనసు, మన శరీరిక పక్కన చుట్టుపక్కల ఏం జరుగుతున్నదని మనకు తెలియదన్నమాట. ఆ విధంగా మన మనసు, అమ్మవారు ఒకటే అయిపోతాము. ఆ తల్లిని మనం సేవిస్తున్నట్లుగా మనం భావిస్తాము. పాయసాన్నం పైన తన అనుగ్రహ దృష్టిని ప్రసరించిన ఆ తల్లి స్వయంగా తన చేతితో గోరుముద్దగా ప్రసాదాన్ని మనకి అందిస్తున్నట్లుగా, మన శరీరం మొత్తం ఒక కాంతివంతమైన పశులోక భయంకరి అయిన ఆ తల్లి మనకు మాత్రమే శాంత స్వరూపిణిగా 16 మంది అమృతాది మహాశక్తులతో పరివేష్టింపబడి దర్శనమిస్తూ ఉంటే, ఎవరు సాక్షాత్తు జగన్మాత అయిన ఆ డాకినీశ్వరి దేవి అని, ఆ తల్లియే, ఆ జగన్మాతయే డాకినీశ్వరి రూపంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అని వసన్యాది వాగ్దేవతలు చివరిగా అమ్మవారిని డాకినీశ్వరి దేవి అని వివరించారు. ఆ విధంగా మనము ఆ అమ్మని దర్శిస్తే ఇంక ఈ జన్మకి మళ్ళీ ఇంకేమైనా కావాలా, ఈ దర్శనం చాలమ్మా అని మన శరీరం అంతా పులకించిపోయే విధంగా ఆ తల్లి దర్శనాన్ని మనకు కలిగించడానికి వాగ్దేవతలు ఆ తల్లి నామంతో విశుద్ధ వర్ణంతో పూర్తి చేశారు. ఇది ఒక రకమైన భావాతీత ధ్యానం అన్నమాట. ఈ ధ్యానం చేయడానికి ఎలాంటి ఆ గురువుగారి యొక్క ఉపదేశము అవసరం లేదు. మంత్రతంత్రాలతో అస్సలే పని లేదు. శరీరము శుభ్రంగా ఉంచుకుని, మనసు నిశ్చలంగా ఉంచుకుని, బాహ్య నేత్రాలు మూసుకుని, అంతర్నేత్రంతో వసన్యాది వాగ్దేవులు వర్ణించి విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన డాకినీశ్వరి దేవిని మనసులో మనం ఏదో ఒక సినిమా చూస్తే అందులో బాధ అనిపిస్తే ఏడ్చేస్తాము, సంతోషం వస్తే నవ్వుతాం. అదేవిధంగా అమ్మవారు మన ఎదురుగుండా ఉందా, అమ్మవారితో మనం మాట్లాడుతున్నామా, అమ్మవారు మనతో మాట్లాడుతుందా అనే ఒక భావన మనం కల్పించుకుని, ఆ విధంగా మనం భావించి చూసినట్లయితే మనకు కలిగే అనుభూతుల్ని అసలు వర్ణించలేనటువంటిది అన్నమాట. ఆ అనుభూతి వర్ణనాతీతం. విశుద్ధ చక్రాధిష్టాన దేవతగా అమృతాది 16 దేవతలతో పరివేష్టింపబడి తనను కొలిచి ఆరాధించే వారికి ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క మార్గమును చూపి డాకినీశ్వరీ దేవిని మనమందరం అన్నిత్యము శ్రద్ధాభక్తులతో డాకినీశ్వరీ దేవి అయిన మహా అని నామాన్ని స్మరించినట్లయితే, ఆ డాకినీశ్వరీ దేవి దయ వల్ల మనకి జగన్మాత యొక్క ఏ విధంగా మనము ధ్యాన నిమగ్నులమైతే అమ్మవారు మనకి త్వరగా కటాక్షిస్తారో అటువంటి మార్గాన్ని డాకినీశ్వరీ దేవి మనకి చూపిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 485వ నామము అనాహతాబ్జ నిలయ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అనాహత అంటే అనాహతమును, అబ్ద అంటే పద్మము యొక్క కన్నికి యందు, నిలయ అంటే వసించున్నది అని అర్థం. శ్రీమాత అంశారూపమైన రాకినీదేవి జీవుల యొక్క షట్చక్రాల్లోని అనాహత చక్రం నందు ఉంటూ ఉంటుంది. 485వ నామం నుండి 495వ నామం వరకు గల 10 నామములను ఒక పుష్పగుచ్చంగా చేసి ఈ అనాహత చక్రంలో నివసించే దేవతను, ఆ దేవత యొక్క లక్షణాలను వసన్యాది వాగ్దేవతలు వివరించారు. ఈ అనాహత చక్రము జీవుల యొక్క హృదయస్థానం నందు ఉంటుంది. ఈ చక్రంలో 12 దళముల హేమవర్ణము వాయుతత్వము కలిగిన పద్మముల్లో రాకినీదేవి ఇక్కడ స్థితురాలే ఉంటుంది. సాధారణంగా వేరొకరు మోగిస్తేనే కానీ శబ్దం ఉదయించదు. కానీ హృదయస్థానమందున్న అనాహత చక్రంలో ఎవరు కొట్టకుండానే లబ్ డబ్ అనే శబ్దం వస్తూ ఉంటుంది కదా. అందువలనే ఈ చక్రమునకు అనాహత అనగా చేయబడని శబ్దం కల చక్రము అని పేరు వచ్చింది. అనాహత చక్రము వాయుతత్వం కలిగి గుండె ఊపిరితిత్తుల్లో సంబంధం కలిగి ఉండి రక్త ప్రసరణను శరీరంలోని వివిధ భాగాలకు సక్రమంగా పంపిణీ చేసే వ్యవస్థ అన్నమాట. ఈ చక్రము ప్రేమతత్వం కలిగి జీవులందరి పట్ల సమభావాన్ని కలిగి అందరిలోనూ పరమాత్మను దర్శించగలుగుతూ ఉంటుంది. ప్రకృతిని దైవంగా భావించే లక్షణము అనాహత చక్రానికి ఉంటుంది.
అనాహత చక్రము క్రియాత్మకం కానట్లయితే గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, రక్తమునకు సంబంధించిన వ్యాధులతో ఆ జీవుడు బాధపడుతూ ఉంటాడనమాట. అందువలన జీవులను క్రియాత్మకంగా మార్చడానికి, వారిలోని నిస్తేజనము తొలగించడానికి హృదయస్థానంలోని అనాహత చక్రంలో కొలువై ఉంటుంది రాకినీదేవి. అనాహత చక్రంలో పద్మమునకు 12 దళాలు ఉంటాయి. ఆ 12 దళములలో అక్షరాల్లోని హల్లుల్లో అంటే కా నుండి ఠా వరకు గల 12 అక్షరాలు బీజాక్షరాలుగా వెలిసి ఉంటాయి. ఈ 12 అక్షరాలు 12 దేవతలకు సంకేతాలు అన్నమాట. ఈ దేవతల యొక్క వివరములు 491 నామంలో మనం చెప్పుకుందాం. మనము పంచాక్షరి, పంచదశి, షోడశి, బాల, ప్రణవనాదమైన ఓంకారము ఇలాంటి వాటిని జపించేటప్పుడు హృదయస్థానం నుండి అనాహత చక్రంపై దృష్టిని నిలిపి పఠిస్తే హృదయ కమలము వికసించి రాకినీదేవి అనుగ్రహం మనకి త్వరగా లభిస్తుంది. ఈ విధంగా హృదయంలో చేసే జపము అన్ని రకాలైన జపముల కంటే కూడా చాలా శ్రేష్టమైనదన్నమాట. ఈ విధమైన జపమునకు తన హృదయస్థానమును చీల్చి అందు పరబ్రహ్మ స్వరూపురాలైన శ్రీ సీతారాములను దర్శింపచేసిన ఆంజనేయుడు మనకి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అనాహత చక్రంలో కొలువై ఉన్న రాకినీదేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించి ఆ తల్లిని భక్తితో కనుక పూజిస్తే ఆ తల్లి త్వరగా ప్రసన్నరాలవుతుంది. రాకినీదేవి హృదయస్థానంలో 12 రేకులు గల కమలము యొక్క కన్నిక యందు అనాహత చక్రమున 2 ముఖాలు కలిగి కోరలతో నల్లని వర్ణంతో అక్షమాలను, శూలమును, కపాలాన్ని, డమరుకాన్ని హస్తాల యందు ధరించి 3 కన్నులు కలిగి రక్తధాతువును ఆశ్రయించి ఉండి కాళరాత్రి మొదలైన దేవతల చేత పరివృతురాలే సిద్ధాన్నముపై ప్రీతి కలిగి ఉంటుందన్నమాట. సిద్ధాన్నంపై ప్రీతి కలిగి వీరేంద్రుల చేత నమస్కరింపబడుతూ ఉంటుంది. కోరిన కోరికలు ఆ తల్లి ఎప్పుడూ తీరుస్తూ ఉంటుంది. ఈ లక్షణములన్నింటినీ వసన్యాది వాగ్దేవతలు మిగిలిన 9 నామాల్లో మనకి వివరంగా చెప్పారు. ఇక గర్భస్థ పిండం ఎదుగుదలలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క చక్రాది దేవత ఆ పిండాన్ని రక్షిస్తూ ఉంటుంది అనే విషయం మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం కదా. మాసద్వయేన శిరః కురితే అని వేదవాక్యం అనమాట. గర్భస్థ శిశువుకు 2వ మాసంలో శిరస్సు ఏర్పడుతుంది. గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదల కోసము గర్భిణీ స్త్రీ ఎప్పుడు ఏ ఆహారము తీసుకోవాలి అన్న విషయాన్ని లలిత సహస్రనామాలు వివరించాయి. ఈ చక్రమునకు అధిదేవత రుద్రుడు. మూలాధార చక్రంలో పరారూపంగా పుట్టి వాక్కు ఈ చక్రంలో మధ్యమంగా మారుతుంది, కానీ వాక్కులో స్పష్టత ఉండదు. హృదయ స్థానంలో 12 దళములు కలిగిన పద్మంలో స్వయంగా తాను కొలువై ఉండి ఆ పద్మము యొక్క 12 దళములలో 12 మంది దేవతల చేత పరివేష్టింపబడి గర్భస్థ శిశువుకు 2వ మాసంలో శిరస్సును ప్రసాదించి కరుణించే జగన్మాత లలిత త్రిపుర సుందరి అంశారూపిణి రాకినీదేవిని మనమందరము శ్రద్ధాభక్తులతో అనాహతాబ్జనిలియా అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా గర్భస్థ శిశువుకు శిరస్సు ఏర్పడుతుందని చెప్పుకున్నాం కదా. ఆ శిరస్సులో ఎలాంటి లోపం లేకుండా అంటే సరైన అందముగా అంటే ప్రతిదానికి ఒక ఆకారం ఉంటుంది కదా, ఆ ఆకారం సరిగ్గా ఉండేటట్లు ఆ తల్లి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనము వాయువుకు సంబంధించినది అనుకున్నాం కదా, కాబట్టి హృదయము ఊపిరితిత్తుల్లో కూడా ఎలాంటి రోగాలు లేకుండా అవి సక్రమంగా పనిచేసేటట్లు ఆ తల్లి ఆశీర్వదిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 486వ నామము శ్యామాభ. శ్యామాభ అనే నామానికి అర్థం ఏంటి అంటే శ్యామల వర్ణము కలిగిన ఆభ అంటే కాంతితో వెలుగుచున్నది అని అర్థం. జగన్మాత లలిత త్రిపుర సుందరి అంశారూపమైన రాకినీదేవి శ్యామల వర్ణము అంటే నలుపు నీలం కలిగిన వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. శ్యామల వర్ణం అంటే ఏంటి? రాత్రిపూట ఆకాశానికి ఉండే రంగు అన్నమాట. దాన్ని శ్యామల వర్ణం అంటాము. బాహ్య ప్రపంచంలో జీవుడు వసించి ఉంటే జీవుని యొక్క హృదయంలో ఎప్పుడూ కొంచెం చోటు భగవంతుని కోసం మిగిలే ఉంటుందన్నమాట. ఈ చోటనే దహరాకాశము అని అంటూ ఉంటారు. ఈ దహరాకాశంలో వసించేదే జగన్మాత లలిత త్రిపుర సుందరి అన్నమాట. 16 సంవత్సరములు కలిగిన కన్యను శ్యామ అని పిలుస్తూ ఉంటారు. అనాహత చక్రంలో కొలువై ఉన్న రాకినీదేవి నిత్య యవ్వనమై ఎల్లప్పుడూ 16 సంవత్సరాలు కలిగిన కన్యగా విలసిల్లుతూ ఉంటుంది. ఈ శ్యామవర్ణం కలిగిన రాకినీదేవిని
అనాహత చక్రమునకు అధిష్టాత్రి అని అంటూ ఉంటారు. జీవుల్లోని షట్చక్రాల్లో ప్రతి చక్రం కూడా జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క అంశారూపాలైన యోగిని స్వరూపాల యొక్క నియంత్రణలో ఉంటూ ఉంటాయి. ఈ పరంపరలో భాగంగానే విశుద్ధ చక్రము ఎరుపు తెలుపుల యొక్క మిశ్రమ వర్ణమైన పాటలీ వర్ణము ఛాయగలిగిన డాకినీదేవి నియంత్రణలో ఉంటే, అనాహత చక్రము నలుపు నీలం వర్ణాల మిశ్రమ వర్ణంతో కూడిన రాకినీదేవి నియంత్రణలో ఉంటుందన్నమాట. జగద్గురులు ఆశంకరాచార్యులు పార్వతీదేవి యొక్క స్వరూపమైన రాకినీదేవిని ఏ విధంగా హృదయస్థానమైన అనాచక్రంలో ఈశ్వరునితో వివరిస్తూ ఉంటుందో సౌందర్యలహరిలో ఏ విధంగా వివరించారంటే, హంసపద్మములోని మకరందమును గ్రోలుట యందు పాలు నీరు వేరు చేయుట యందు నేర్పరి అయిన హంస అతి పవిత్రమైన మానస సరోవరం నందే వివరిస్తూ ఉంటుంది. అదేవిధంగా హం అంటే శివుడు, సా అంటే శక్తి. వీళ్ళిరువురు కూడా జీవాత్మ పరమాత్మలుగా యోగీశ్వరుల యొక్క మానస సరోవరాల్లో సంచరిస్తూ ఉంటారు. అంటే ఎవరైతే భక్తులుగా ఉంటారో అలాంటి వాళ్ళ మనసుల్లో వీళ్ళు విహరిస్తూ ఉంటారు అని ఆదిశంకరాచార్యులు వాళ్ళు వివరించారు. అనాహత పద్మంలో రాకినీదేవి భక్తుల పాపాలను ఛేదించి సద్గుణాలను కలిగించి జ్ఞాన మార్గం వైపు నడిపిస్తూ ఉంటుంది. శ్యామవర్ణము కాంతి కలిగిన రాకినీదేవి తన్ని స్మరించే భక్తులను వెలుగు చీకటి పగలు రాత్రి జ్ఞానము అజ్ఞానముల్లో ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారినైనా సరే ఆ విపత్కర పరిస్థితుల నుండి కాపాడి అమ్మవారు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. హృదయ కమలంలో నెలకొని ఉన్న అనాహత చక్రాధిష్టాత్రి శ్యామలావర్ణం కలిగి రాకినీదేవి కరుణ కనుక మనకి లభించినట్లయితే ఆ భక్తుడి జీవితంలో ఎటువంటి తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా, ఎటువంటి దుష్టుల యొక్క ప్రలోభాలకు లొంగకుండా, వారి మాయలో పడిపోకుండా ఉంటూ ఉంటాడు. అంటే ఈ ప్రపంచంలో నెలకొని ఉన్న దుష్టశక్తులన్నీ కూడా కలిసి అతన్ని ప్రలోభ పెట్టలేవన్నమాట, అతన్ని చెడగొట్టలేవు కూడా. శ్యామాభ అని కీర్తింపబడే రాకినీదేవి ఆ భక్తునికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అనాహత చక్రాధిష్టాత్రి శ్యామాభ అని కీర్తింపబడిన రాకినీదేవి కరుణను పొందడం ఎలా అంటే, మనసు ఎంతో ఆహ్లాదంగా ఉండే ప్రభాత సమయంలో మన ఏకాగ్రతని ఎవరు భంగపరచనంటే పొద్దున్నే అనమాట, తెల్లారుజామున భంగపరచని ప్రశాంతమైన ప్రదేశంలో పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని, ఈ రెండు ఆసనముల్లో కూర్చోలేని వారు కూడా ఒక కుర్చీలోనైనా కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని అనాహత చక్రం నెలకొని ఉన్న హృదయస్థానం దృష్టిని కేంద్రీకరించి రాకినీదేవి వర్ణమైన నలుపుతో కూడిన నీలపు వర్ణమును మన మనసులో ఊహించుకుంటూ, రాకినీదేవి నెలకొని ఉన్న అనాహత చక్రం యొక్క మూల బీజమైన యం అనే నాదాన్ని అనాహత చక్రంపై గురి ఉంచి కొద్దిసేపు స్మరించి ఆ తర్వాత ఓం శ్యామాభాయే నమః అని, లేదంటే ఓం రాకిన్యాంబ స్వరూపిణ్యై నమః అని జపిస్తూ ఆ జపాన్ని చేస్తున్నంతసేపు ఆ తల్లి వర్ణమును అంటే ఆ శ్యామవర్ణమును మనసులో దర్శించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ నీలవర్ణం కాంతిని ఎప్పుడు మనకు దర్శనమిస్తుందో అప్పుడు శ్యామాభ అనే ఆ తల్లి యొక్క కరుణ మనపై ప్రసరిస్తోంది అని మనం ఊహించుకోవాలి. నలుపు నీలం కలిగిన శ్యామల వర్ణం యొక్క దివ్యకాంతితో ప్రకాశిస్తూ 12 దళములు కలిగిన అనాథ చక్రంలో యం బీజంతో 16 సంవత్సరములు కలిగిన నిత్య యవ్వనవతిగా కొలువై భక్తులను సన్మార్గంలో నడిపించే జగన్మాత అంశారూపిణి అయిన రాకినీదేవిని మనమందరం నిత్యం భక్తి శ్రద్ధలతో శ్యామాభా అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనల్ని నాశనం చేసే దుష్టశక్తులు మన దరికి చేరకుండా మనకి ఒక రక్షణ కవచంలా ఆ తల్లి మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 487వ నామము వదనద్వయ. వదనద్వయ అనే నామానికి అర్థం ఏంటంటే 2 ముఖములు కలిగినది అన్నమాట. జగన్మాత అంశస్వరూపురాలై అనాహత చక్రంలో కొలువయి నలుపు నీలం వర్ణముల మిశ్రమము కలిగి ఉన్న రాకినీదేవి 2 ముఖాలు కలిగి ఉంటుంది. గర్భస్థ పిండంలో మొదటి నెలలో ప్రథమ రంధ్రమైన నోరు ఏర్పడుతుంది. మనం ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. ఈ నామంలో గర్భస్థ పిండం యొక్క 2వ మాసంలో శిశువు గాలి పీల్చుకోవడానికి మరొక రంధ్రం ఏర్పడుతుంది. దీన్నే గ్రూణేంద్రియ ద్వారము అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ద్వారానికి గల 2 రంధ్రములు రాకినీదేవి 2 వదనాలుగా భావించాలన్నమాట.
గర్భశిశువు పూర్తిగా మానవాకృతిని పొందిన తర్వాత ఆ 2 రంధ్రాలు నాసికగా రూపొందుతాయి. నిరంతరం చలించే హృదయం యొక్క స్పందనతో శ్వాసకోశముల యొక్క సంకోచ వ్యాకోచములతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పడుతూ ఉంటాయి. అనాహత చక్రము వాయుతత్వానికి సంబంధించిన చక్రం. జీవుడు తీసుకునే శ్వాస అనగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు రాకినీదేవి చేత నింపబడుతూ ఉంటాయన్నమాట. ఇక ప్రాణ అపాన వాయువులను నియంత్రించే శక్తి వర్ణద్వయ అని కీర్తింపబడే తల్లి రాకినీదేవికి మాత్రమే ఉంది. ప్రాణం అనగా బయట ఉన్న ప్రాణవాయువును లోపలికి స్వీకరించే ఉచ్ఛ్వాసము అనే ప్రక్రియ అన్నమాట. అపానము అంటే ఏంటంటే లోపల ఉన్న వాయువును బయటకు విసర్జించే నిశ్వాసము అనే ప్రక్రియ. ఈ 2 ప్రక్రియలను నిర్వహించే తల్లి వదనద్వయ. ఇక హృదయం చేసే మరొక పని శరీరంలోని అన్ని అవయవాల నుంచి కలుషితమైన రక్తాన్ని గుండెకు తీసుకొచ్చి శుభ్రం చేసి ఆ శుభ్రం చేసిన రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంటుంది. ఈ 2 ప్రక్రియలు రాకినీదేవికి గల 2 ముఖములను సంకేతిస్తూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా 2 నాసికారంధ్రములను జీవులకు ఏర్పాటు చేసి ప్రాణవాయువును పీల్చుకుని అపానవాయువును విసర్జించే శక్తిని, కలుషిత రక్తంను శుభ్రం చేసి తిరిగి శరీర అవయవాలకు పంపిణీ చేసే శక్తిని కలిగి ఉన్నది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు రాకినీదేవిని వదనద్వయ అనే నామంతో కీర్తించారు. మనం గనక ఇక్కడ గమనించినట్లయితే నాసిక, హృదయము, శ్వాసకోశములు ఈ 3 ముఖ్య అవయవములపై నియంత్రణ అధికారం కలిగి ఉన్న దేవత రాకినీదేవి. ఈ తల్లి కొలువై ఉన్న అనాహత చక్రం కనుక నిస్తేజంగా ఉన్నట్లయితే శరీరంలోని శక్తి ఉడిగిపోయి మనిషి జీవశ్చవల్లా తయారవుతాడు. అందువలన అనాహత చక్రమును అందులో కొలువై ఉన్న దేవతను నిరంతర ధ్యానంతో ఉత్తేజనం చేయవలసిన అవసరం ఎంతో ఉందన్నమాట. వదనద్వయ అని వ్యవహరింపబడే రాకినీదేవిని మనం యోగ ప్రక్రియ ద్వారా కూడా ఉత్తేజం చేసుకోవచ్చు. భక్తి మార్గం ద్వారా ఓం వదనద్వయాయే నమః అని కానీ లేదంటే ఓం రాకినీదేవి నమః అని జపం చేయడం ద్వారా తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటం ఒక పద్ధతి అయితే, ప్రాణముద్రను అభ్యసించి సాధనం చేయడం ద్వారా కూడా అనాహత చక్రాన్ని ఉజ్జీవింప చేయటం మరొక పద్ధతి అన్నమాట. శరీరానికి మనసుకు తక్షణ శక్తిని ప్రసాదించే అనాహత చక్రమును అందులో కొలువై ఉన్న వదనద్వయ అని కీర్తింపబడిన మాతను ప్రతిరోజు కొద్దిసేపు ఆరాధించడం ద్వారా శరీరంలో ఆరోగ్యం లభించడమే కాకుండా వదనద్వయ అని కీర్తింపబడే అనాహత చక్రాధిష్టాత్రి అయిన రాకినీదేవిని ఆ దేవి యొక్క అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ప్రాణముద్రను ఎలా సాధన చేయాలి అంటే ప్రతిరోజు ఈ ఉంగరం వేలు, చిటికిన వేలు, బొట్టన వేలు కలిపి ఇలా పెట్టి కాసేపు అలా ఒక 5 నిమిషాల సేపు అలాగే మనసు నిశ్చలంగా ఉంచి చేసినట్లయితే చాలా ఫలితం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇలా పెట్టి కూర్చోవాలి. సుఖాసనం వేసుకుని ఈ విధంగా కూర్చున్నట్లయితే హృదయానికి, శ్వాసకోశాలకి, ఊపిరితిత్తులకి సంబంధించిన రోగాలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. ఈ విధంగా చేయాలన్నమాట. జగన్మాత అంశారూపులైన అనాహత చక్రంలో కొలువై ఉండి నలుపు, నీలం రంగులు కలిగిన మిశ్రమ వర్ణం కలిగి 2 ముఖములతో జీవులకు ప్రాణశక్తిని అనుగ్రహిస్తూ గర్భస్థ శిశువుకు 2వ మాసంలో రక్షణ ప్రసాదించే రాకినీదేవిని మనమందరము ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వదనద్వయ అనే నామంతో కనుక మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల గర్భవతులైన తల్లులకి పిండ శిశువు యొక్క ఆరోగ్యం అంటే పిండ శిశువుకి 2వ మాసంలో రక్షణ కలగడానికి ఆ తల్లి 2వ మాసంలో ఆ పిండ శిశువుని ఆ తల్లి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. అంతేకాకుండా పెద్దవారికి అంటే మిగిలిన గర్భస్థ శిశువుకే కాకుండా మనం కనుక రోజు ఆ తల్లిని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటే ఈ విధంగా ముద్రను కనుక వేసినట్లయితే అమ్మవారి దయ వల్ల గుండెకి సంబంధించిన రోగాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగాలు, ఈ శ్వాసనాళాలకు సంబంధించిన రోగాలు, సైనస్లు అవి అంటూ ఉంటారు కదా, అలాంటివి రాకుండా కూడా ఆ తల్లి మనల్ని కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 488వ నామము ద్రంష్ట్రోజ్వల. ద్రంష్ట్రోజ్వల అనే నామానికి అర్థం ఏంటి అంటే ద్రంష్ట్ర అంటే కోరల చేత, ఉజ్వల అంటే ప్రకాశించినది అని అర్థం అన్నమాట.
అనాహత చక్రంలో కొలువై ఉన్న జగన్మాతని మనము రాకినీదేవి అని కొలుస్తూ ఉన్నాం కదా. ఆ రాకినీదేవి ఏ విధంగా ఉంటుంది? నలుపు నీలం అనే 2 రంగులు కలిసిన ఆ మిశ్రమ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆ తల్లిని అందుకే మనము శ్యామాభ అనే నామంతో కీర్తించాము. మనము గత నామాల్లో 2 వదనములు కలిగి ఉన్నది అని చెప్పుకున్నాము. ఈ నామాల్లో ఆ తల్లి తన 2 ముఖముల్లోనూ వరాహమునకు ఉండే తెల్లని కోరలు కలిగి ఉన్నది అని వివరించారు. అంటే ఇప్పుడు దంష్ట అంటే కూరలు అని చెప్పుకున్నాం కదా. ఆ తల్లికి 2 కూరలు ఉన్నాయి. అవి ఏ రంగులో ఉన్నాయి? తెల్లని కూరలు కలిగినది అని చెప్తున్నారు. శ్యామల వర్ణం కలిగి ముఖవర్చస్సు వరాహముల దంతములు వంటి తెల్లని కూరల వంటి దంతములు కలిగి ఉజ్వలంగా రాకినీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఒక రకమైన నలుపు నీలం కలిగిన రంగులో అమ్మవారు ఉంటారనమాట. నీలం డార్క్ నీలం కలర్లో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారికి తెల్లటి దంతాలు ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ విధంగా నల్లని శరీరములో తెల్లగా మెరుస్తూ దంతాలతో రాకినీదేవి చూడడానికి ఎంతో భయంకరంగా ఉంటుందన్నమాట. ఈ కూరలు నోటి నుంచి బయటకి ఇలా పొడుచుకుని వస్తూ ఉంటాయి. ఈ కూరలు ఏ విధంగా ఉంటాయట? అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ లోకాలకి వెలుగును ప్రసరిస్తున్నట్లుగా ఉంటాయి. ఇంతకుముందు నామంలో మనము వదనద్వయ అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ తల్లి యొక్క 2 వదనములు వాయుతత్వంతో కూడిన ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రతీకలుగా ఉంటే, ప్రస్తుత నామంలో మనము దంష్టోజ్వల ఆ తల్లి 2 దంతాలు కూడా ఈ సమస్త విశ్వానికి వెలుగును ప్రసాదించేవిగా ఉంటున్నాయి అని చెప్పుకున్నాం. ఆ తల్లిని దర్శించడానికి అవసరమైన ప్రాణాయామ ప్రక్రియ ఆధారంగా మనం ఇంతకు ముందు నామంలో వదనద్వయాలో వ్యవహరింపబడిన విధంగా వాయుతత్వంతో కూడిన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంలో ద్రంష్టోజ్వలలో వివరించినట్లుగా వెలుగు ప్రసారం కనుక యోగ ప్రక్రియల ద్వారా ఆ తల్లిని దర్శించుట చాలా సులభమైన మార్గం అన్నమాట. ఆ తల్లిని ఆ విధంగా యోగ ప్రక్రియ ద్వారా మనం సులభంగా దర్శించవచ్చు. తెల్లగా పొడవుగా నోటి నుంచి బయటకు పొడుచుకుని వచ్చిన దంతాలు అనేక దేవతా స్వరూపాలకు మనం చూస్తూ ఉంటాము. దశావతారంలో భాగంగా వరాహ అవతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువుకి కోరలు వంటి దంతాలు ఉన్నాయి కదా. సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకెత్తి లోకకంటకుడైన హిరణ్యాక్షుని సంహరించి దేవతలని రక్షణ కల్పిస్తాడు. అదేవిధంగా మనకి పోతన గారు భాగవతంలో యజ్ఞవరాహ పర్వంను రాస్తున్న సమయంలో ఆ దేశపు రాజు భాగవతాన్ని తనకు అంకితం ఇవ్వలేదని చెప్పేసి చాలా ఆగ్రహించి దాన్ని బలవంతంగా తీసుకుని రమ్మని చెప్పి సైనికుల్ని పంపిస్తాడు. అప్పుడు ఒక పెద్ద వరాహం తన కోరలు వంటి దంతాలతో వారందరినీ సంహరించి ఆ భాగవతాన్ని తీసుకెళ్లకుండా రక్షిస్తుందన్నమాట. ఇంకా దేవి అవతారంలో అయితే మహాకాళి, చాముండి ఈ దేవతామూర్తులు అసురులతో యుద్ధం చేసినప్పుడు తమ భయంకరమైన కోరలతో రాక్షస మూకను చీల్చి చెండాడిన విషయం మనందరికీ తెలిసిందే కదా. ఆ విధంగా రాక్షసుల్ని చీల్చి చెండాడి దేవతలను రక్షించారు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, జగన్మాత చేతిలో ఉన్న ఆయుధాలు కానీ ఆ తల్లికి ఉన్న కరాళ ద్రంష్టలు కానీ దుష్టులను ప్రాణాంతకములుగా పరిణమిస్తాయే కానీ భక్తులకి కాదు అనమాట. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అమ్మ నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు అని ప్రార్థించే ఆశ్రితుల పాలిట రక్షణ కవచాలలాగా అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు, రక్షణ కవచాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అంతటి తీక్షమైన ద్రంష్టలు లేదా దంతాలు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ మనలోని షట్చక్రాల్లో అనాహత చక్రంలో ద్రంష్టోజ్వల అనే నామంతో కొలువై ఉన్న రాకినీదేవి మనం చేసిన పాపాలకు శిక్షించునుగలదు, మనల్ని అకారణంగా హింసించే దుష్టులను చీల్చి చెండాడనుగలదన్నమాట. మనం ఏదైనా పాపం చేసామనుకోండి, మనలో తప్పుంటే ఆ తల్లి మనల్ని శిక్షిస్తుంది. లేదు, మనల్ని శిక్షించి అన్యాయంగా మనల్ని బాధపెట్టే వాళ్ళని ఆ తల్లి శిక్షిస్తూ ఉంటుంది. అందువల్లే వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని ద్రంష్టోజ్వల అనే నామంతో కీర్తించారు. నలుపు నీలం కలిగిన రంగులో ప్రకాశిస్తూ శ్యామాభ అను నామధేయంతో 2 వదనములు కలిగి దుష్టులకు భయంకరంగాను శిష్టులకు అభయప్రదాయినిగాను
తెల్లటి వెలుగును ప్రకాశింపజేసే కోరలు వంటి దంతములతో ప్రకాశించే జగన్మాతను మనము ద్వంష్టోజ్వల అనే నామంతో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క దయ వల్ల మనకి అన్యాయం చేసేవాళ్ళు, అంటే మనకి శత్రువులు, మన చుట్టూ మంచి మిత్రులుగా ఉంటేనే మనకి అపకారం చేస్తూ, మనమంటే ఏడుస్తూ అంటే మనమంటే ఈర్ష్య అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఆ అమ్మవారు శిక్షిస్తూ ఉంటుంది. మన దరికి ఎలాంటి చెడు రాకుండా ఆ తల్లి ఒక రక్షణ కవచంలా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 489వ నామము అక్షమాలాదిధర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, అక్షమాల అంటే అక్షమాల, అది అంటే మొదలైన వాటిని, ధర అంటే ధరించి ఉండునది అని అర్థం వస్తుంది. జగన్మాత అంశ స్వరూపిణి అయిన రాకినీదేవి తన చేతుల్లో అక్షమాల మొదలైన వాటిని ధరించి ఉందన్నమాట. మన జీవుల్లో షట్చక్రాల్లో వాటిని అధిష్ఠించి ఉన్న చక్రాది దేవతలను వివరించే పరంపరలో భాగంగా 475వ నామం నుండి 484వ నామంలో విశుద్ధి చక్రాధిష్టాత్రి అయిన డాకినీదేవిని గురించి వసన్యాది వాగ్దేవతలు వివరించారు కదా. ఇప్పుడు 485వ నామం నుంచి 494వ నామంలో అనాహత చక్రమునకు అధిష్టాన దేవత అయిన రాకినీ దేవతను గురించి వివరంగా చెప్పారన్నమాట. 485వ నామంలో అనాహత చక్రం యొక్క వైశిష్టతను, 486వ నామంలో నలుపు నీలం వర్ణం కలిగిన శ్యామాభ అని కీర్తింపబడే మాతను, 487వ నామంలో వదనద్వయ అంటే ఆ తల్లి 2 శిరస్సులను కలిగి ఉన్నది అని, 488వ నామంలో ఆ తల్లి దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు 2 ముఖముల్లోనూ ఉజ్వలంగా ప్రకాశించే 2 కోరలు కలిగి ఉన్నదని వివరించి, ఇప్పుడు ఈ నామంలో అక్షమాలాదిధర అనే నామంలో అక్షమాల మొదలైన వాటిని ధరించి ఉన్నదని వివరిస్తూ ఉన్నారు. అక్షమాల ఆది అనగా అక్షమాల మొదలైన వాటిలో మిగిలిన ఆయుధాలను తెలుసుకునే ముందు అక్షమాల అన్న పదానికి అర్థం ఏంటి అంటే, ఆ తల్లి అక్షమాలను ఎందుకు హస్తమున ధరించింది అనే విషయం మనకు తెలియాలి. వసన్యాది వాగ్దేవతలు అక్షమాలను కూడా ఆయుధాల్లో భాగంగా ఎందుకు చెప్పారు అంటే, అక్షమాల అను పదానికి అతి పవిత్రమైన రుద్రాక్షమాల అనే అర్థం ఉన్నప్పటికీ, ఆ తల్లి అకారం నుండి హాకారం వరకు గల 50 వర్ణములను క్షకారం మేరుపూసగా కలిగిన జపమాలను తన హస్తమునందు ధరించింది అన్నమాట. అనాహత చక్రంలోని ఏ అక్షరములను ఎలా పలకాలి అన్న ఒక పూర్ణ ప్రణాళిక సిద్ధమై విశుద్ధ చక్రమునకు వచ్చేసరికి అది ఒక వైఖరి రూపంగా బయటకు వస్తుంది. అందువలన జ్ఞానం కోసం ఎవరైతే తప్పిస్తూ ఉంటారో వారికి ఈ అమ్మవారు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించి, అమ్మ చేతిలోని అక్షమాల అనబడే జపమాల అజ్ఞానంతో మునిగిపోయి కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తించే వారి పట్ల ఆ అక్షమాల ప్రయోగాన్ని వారికి తెలియకుండానే వారు చేసే చెడు వాక్కులే వారిని శిక్షించే ఆయుధంగా అమ్మవారు వాడుతూ ఉంటారు. ఋగ్వేదంతో అనుసంధానమైన 14 శైవ ఉపనిషత్తుల్లో ఒకటైన అక్షమాలిక ఉపనిషత్తుల్లో గుహుడైన సుబ్రహ్మణ్యుడు ప్రజాపతి అయిన బ్రహ్మకు వివరించిన ప్రకారం అనేక రకాలైన జపమాలలు ఉన్నప్పటికీ రుద్రాక్షలతో కూడిన జపమాల చాలా అత్యంత శ్రేష్టమైనదన్నమాట. ఆ శ్రేష్టత రుద్రాక్షమాలకు రావడానికి కారణం ఏంటి అంటే, రుద్రాక్ష సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైతే దాని మధ్యలో ఉన్న దారము బ్రహ్మము. ఆ దారానికి కుడివైపున ఉన్న రజత దారము ఈశ్వరుడుగాను, ఎడం వైపున ఉన్న రాగి దారము విష్ణు రూపంగాను ఉంటే, రుద్రాక్ష ముఖంలో సరస్వతి, కింద భాగమైన గాయత్రి కొలువై ఉంటారనమాట. అంత విశిష్టమైన అక్షమాలను జగన్మాత తన హస్తమునందు ధరించి ఉంటుంది. ఇక ఆ అక్షమాల యొక్క ఆది అన్న పదాన్ని వాగ్దేవతలు ఉపయోగించారు కాబట్టి ఆ తల్లి తన మిగిలిన చేతుల్లో ఏమి ధరించి ఉన్నది అనే విషయాన్ని మనం తర్వాత నామాల్లో చెప్పుకుంటూ ఉంటాం. ఒక చేతిలో అక్షమాలను ధరించిన రాకినీదేవి మిగిలిన 3 చేతుల్లో శూలము, కపాలము, డమరకము ధరించి ఉంటుంది. మానవులు తన జీవితంలో ఎంత తాపత్రయపడినప్పటికీ కూడా చివరికి వారి కపాలం రుద్రభూమిలో పడి దొల్లవలసిందే కదా.
కనుక జీవులు తాము జీవించి ఉన్నంత కాలము ఆశాపాసములకు అహంకారమునకు లోను కాకుండా పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఆ తల్లి తన చేతిలోని కపాలాన్ని సంకేతంగా పట్టుకుంది. రాకినీదేవి తన చేత ధరించిన అక్షమాలలోని వర్ణములన్నీ కూడా డమరుక శబ్దం నుండి ఉద్భవించాయన్నమాట. 3 పదునైన కోణాలతో గల ఇటువంటి అమరిక కలిగిన త్రిశూలము దుష్ట శిక్షణ కోసం ఆ తల్లి చేత ధరింపబడి ఉంది. ఇది అక్షమాలాదిధర అనే నామం యొక్క వివరణ అన్నమాట. ఒక చేతిలో ఆకారాది ఆకారాంతము వరకు 50 వర్ణములతో షకారము మేరుపూసగా కలిగి భక్తులకు ఎప్పుడూ జ్ఞానాన్ని ప్రసాదించే అక్షమాలను మరొక చేత్తో కపాలము, ఇంకో చేత్తో త్రిశూలము, మరొక చేత్తో డమరుకము ధరించి ఆ తల్లి మనల్ని ఎప్పుడూ ఆ తల్లి యొక్క కృపాకటాక్షములు మనపై ఎల్లప్పుడూ ప్రసరించాలి అంటే ఆ తల్లిని మనము అక్షమాలాదిధర అనే నామంతో భక్తితో సేవిస్తూ పూజిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల అజ్ఞానులకు కూడా జ్ఞానం ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఈ నామం ద్వారా చదువు రాని వాళ్ళకి చదువు కూడా వస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 490వ నామము రుధిర సంస్థిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే రక్తధాతువును ఆశ్రయించి ఉండునది అనే అర్థం వస్తుంది. మనకి జీవుల్లో షట్చక్రాల్లో అనాహత చక్రంలో కొలువై ఉన్న జగన్మాత అంశారూపమైన రాకినీదేవి శ్యామల వర్ణంలో ఉందని, 2 ముఖాలు కలిగి ఉంటుందని, ఆ 2 ముఖముల్లోనూ వాడి అయిన 2 ద్రంష్టలు కలిగి ఉన్నాయని, అక్షమాల మొదలైన వాటిని హస్తాల్లో ధరించి ఉంటుందని మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం కదా. ఈ నామంలో ఆ తల్లి జీవుల్లోని రక్తధాతువును ఆశ్రయించి ఉంటుందని వసన్యాది వాగ్దేవతలు వివరించారు. అనాహత చక్రం హృదయ స్థానంలో వెన్నుముకలో వెనుకాతలో నెలకొని ఉంటుందన్నమాట. హృదయం లేదా గుండె శరీరంలోని అన్ని అవయవాల నుండి చెడు రక్తాన్ని స్వీకరించి దాన్ని శుభ్రపరిచి తిరిగి మళ్ళీ అన్ని అవయవాలకి మంచి రక్తాన్ని ప్రసరింపజేసే ఒక ప్రధానమైన యంత్రం అన్నమాట. కాబట్టి ఈ అనాహత చక్రంలో స్థితురాలై ఉన్న రాకినీదేవి రక్తధాతువుని నియంత్రించే దేవత అయి ఉంటుంది. జీవుల యొక్క ఈ భౌతిక శరీరము 9 ధాతువులతో నిర్మితమై ఉంటుంది. అవి ఏంటి అంటే చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము అనే ఈ 9 ధాతువుల చేత ఈ శరీరం నింపబడి ఉంటుంది. ఈ 9 ధాతువుల్లో అనాహత చక్రంలో అధిష్టాత్రి అయిన రాకినీదేవి రక్తధాతువును ఆశ్రయించి ఉంటుంది. జీవుల యొక్క శరీరంలో రక్తం ప్రసరించినప్పుడు ఇక్కడ లేదు ఇక్కడ ఉంటుందని ఉండదు కదా. ఏ అవయవాల్లో రక్త ప్రసరణ సరిగా ఉండదో అంటే రక్తహీనత ఏర్పడుతుందో ఆ అవయవాలు అనారోగ్యానికి గురి అవుతూ ఉంటాయి. అందువల్ల రక్త సంబంధమైన దోషాలను రక్త ప్రసరణలో లోపాలతో బాధపడుతున్న వారు ఈ రాకినీదేవిని ఓం రుధిర సంస్థాయే నమః అని కానీ ఓం రాకినీశ్వర్యాయ నమః అని కానీ భక్తి శ్రద్ధలతో నిరంతరం స్మరిస్తే ఆ రక్తకి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఆ వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. అనాహత చక్రం యొక్క ముఖ్య బీజము ఎం కదా. ముందు నామంలో కూడా మనం చెప్పుకున్నాం. హృదయ స్థానానికి చెందిన అనాహత చక్రమును ఉజ్జీవింప చేసుకుని అనాహత చక్రాధిష్టాత్రి అయిన రాకినీదేవి అనుగ్రహం పొందడానికి ప్రతిరోజు కేవలం ఒక 10 నిమిషాల పాటు పద్మాసనంలో లేదా సుఖాసనంలో కానీ ఎలా వీలైతే అలా కూర్చుని 2 చేతుల వేళ్ళు ప్రాణముద్రను ధరించి అనాహత చక్ర ముఖ్య బీజమైన ఎం అని అంటే ఎం 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 అని మనసులో స్మరిస్తూ నెమ్మదిగా ఊపిరితిత్తుల నుండి గాలి పీల్చుకుని పీల్చిన గాలిని నెమ్మదిగా బయటకు వదలాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ప్రతిరోజు కనుక సాధన చేస్తే మనం పీల్చుకునే గాలి పరిశుద్ధమయ్యి ప్రాణవాయుతో ఊపిరితిత్తులు నిండటమే కాకుండా మనం రాకినీదేవి బీజాక్షరమైన ఎంతో పీల్చుకునే గాలి మన రక్తమును పరిశుద్ధం చేసి ఆ విధంగా పరిశుద్ధం చేయబడిన రక్తమును ఈ శరీర అవయవాలన్నిటికీ పంపటం వల్ల రక్త ప్రసరణలోని లోపాలన్నీ తొలగిపోయి శారీరక ఆరోగ్యం బాగుపడమే కాకుండా జగన్మాత లలితా త్రిపుర సుందరి అంశారూపమైన రాకినీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. జీవుల యొక్క శరీరంలోని షట్చక్రాల్లో హృదయ స్థానంలో వాయుతత్వంతో కూడిన 12 దళములు కలిగి పద్మంలో శ్యామలావర్ణంతో 2 వదనములతో కరాల ద్రంష్టలతో అక్షమాల మొదలైన వాటిని ధరించి రుధిరధాతువును ఆశ్రయించి
కొలువై ఉన్న జగన్మాత యొక్క అంశారూపమైన రాకినీదేవిని మనము రుధిర సంస్థిత అనే నామంతో కనుక ప్రతిరోజు మనం చెప్పుకున్నట్లుగా సుఖాసనం వేసుకుని ఎం అనే బీజాక్షరంతో ఒకసారి ప్రాణవాయువును నిండా తీసుకుని కాసేపు ఆపి మళ్ళీ వదలడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి త్వరగా లభించడమే కాకుండా రక్త ప్రసరణలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే రక్తంలో ఎలాంటి అనారోగ్యాలు, ప్రసరణలో అనారోగ్యాలు ఉంటే అవన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారు. శ్రీమాత్రే నమః.